హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే అస్సలు బాలేదండి. మా పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఎవరు చెప్పారండి రైతే రాజు అని చెప్పి? అది చెప్పుకోవడానికి మాత్రమే. నిజ జీవితంలో రైతు రాజు కాదండి ఎప్పటికీ కూడా. పత్తి చూడండి ఎట్లా తడిచిందో వర్షానికి. కూలోళ్ళు వేరే చోట ఒప్పుకోవడం వల్ల ఇక్కడ పత్తి అయితే తీయడం అవ్వలేదు. మా పత్తి వాళ్ళు అయ్యి వచ్చేసరికి 2 డేస్ నుంచి వర్షం పడుతుందండి. ఆ వర్షం వల్ల ఈ పత్తి అంతా చూడండి ఎలా తడిచిందో. సరేలే ఈరోజు లేదు అని చేనుకి వెళ్ళిన కానించి 2 సార్లు వర్షం పడిందండి. మళ్ళీ మధ్యలో రావాల్సి వచ్చింది. చక్కగా తెల్లగా పగిలిందండి చేనంతా కూడా. పత్తి అంత బాగుంది అనుకున్నాం. ఈసారి కింద నుంచి పైదాకా పలిగింది మంచిగా. ఈ వర్షం వల్ల పత్తి చూడండి ఎట్లా ఉందో. దీనికి రేటు కూడా లేదు. ఈ వర్షం నోటి దాకా వచ్చిన కూడిని ఆగం చేసింది. కూలీలేమో వేరే చెడపుకోవడం వల్ల అట్లా అయింది. అటు ఇటు ఎటైనా సరే మాకే వచ్చిందండి నష్టం. నోటి దాకా వచ్చిన కూడు నేలపాలైంది. ఇప్పుడు దాదాపు ఇంకా 10 క్వింటాలు పత్తి ఉందండి చేలో. కానీ ఈ వర్షం వల్ల తీయడానికి అవ్వట్లేదు. ఇంకా హాల్లో అయితే వేసి మొత్తం ఇట్లయితే ఆరేసామండి ఫ్యాన్లు వేసి. కొంచెం ఫ్యాన్ గాలి కిందైనా ఆరుతుందని చెప్పి. మిగతాది ఉంది కానీ ఆ తడిచిన పత్తి తీసుకొచ్చి ఎక్కడ ఆరేస్తామండి. ఈ కొంచెంకే చూడండి ఇదంతా పట్టింది. ఇంకా తడి చెట్ల మీద ఉన్న కొంచెం నయం అని చెప్పి ఇంక అట్లానే వదిలేసాం. మధ్యలో ఆఫ్ చేసి అయితే ఇంటికైతే వచ్చేసామండి. తడిచింది తెచ్చి ఏం చేసుకుంటాం, ఎక్కడన్నా ఆరబెట్టాలి. దీనికే ప్లేస్ అంతా సరిపోయింది. ఇంక దీన్ని తిరిగేస్తూ ఉండాలి, లేకుంటే ఆవిరి వచ్చేస్తుంది. ఆల్రెడీ కొంచెం అక్కడక్కడ మనకి మొలకలు ఉంటాయి కదండి, అవి కూడా స్టార్ట్ అయింది రావడం అనేది.